తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మె సైరన్ మోగించిన ఆర్టీసీ జేఏసీకి చర్చలకు ఆహ్వానం అందింది. నిన్న హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం 5-6 తేదీల్లో ఎప్పుడైనా కలవొచ్చని ఆర్టీసీ జేఏసీకి సూచించారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్న ఆర్టీసీ సమ్మెతో నష్టాల పాలు చేయొద్దని సూచించారు. అయితే ఈ నెల 7 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చకు వెళ్తుందా లేక సమ్మె సై అంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను పెంచుతూ ప్రైవేటైజేషన్ కు చర్యలు తీసుకుంటున్నారంటూ జేఏసీ ఆరోపిస్తోంది. ఆ చర్యలను విరమించుకోవాలని కోరుతోంది. పెండింగ్ బకాయిలు, పనిభారం లాంటి 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. సమ్మె నేపథ్యంలో ఇవాళ కార్మిక కవాతు కూడా నిర్వహిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించి సమస్య పరిష్కరిద్దామని చెప్పిన నేపథ్యంలో రేపు చర్చలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే. మీనాక్షి, ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడింది. మే 7వ తేదీన ఉదయం 6 గంటల నుంచి కూడా తాము సమ్మెలోకి వెళ్తామంటూ దాదాపుగా 2 నెలల కిందట ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు అయితే కార్మిక సంఘాల జేఏసీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇటు ప్రభుత్వం నుంచి అయితే రాలేదు. దీనికి సంబంధించి నిన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మాట్లాడుతూ ఈ రోజు రేపు తాను అందుబాటులో ఉంటాను, కార్మిక సంఘాలతో భేటీ అవుతానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం 21 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ వాళ్ళు ఒక నోటీసును అయితే యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 4 డిమాండ్లు అయితే వాళ్ళు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో కూడా చాలా కీలకమైనది ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా గత ప్రభుత్వ హయాంలోనే క్లియర్ అవ్వడం జరిగింది. ఇటు గవర్నర్ కూడా సంతకం చేసి క్లియర్ చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. దాదాపుగా 40,000 మంది ఉద్యోగులు ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇప్పుడు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని ఆర్టీసీ ఉద్యోగులు మొదటి నుంచి భావిస్తున్నారు. మరోవైపు ఇటు సీసీఎస్కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా గత ప్రభుత్వాలు వాడుకోవడం జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అలాగే ఉద్యోగులపైన హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఇటు డిఎం స్థాయి అంటే డివిజనల్ డిపో మేనేజర్లు ఎవరైతే ఉన్నారో డిపో మేనేజర్లు కార్మికులను ఎప్పటికప్పుడు వేధిస్తూనే ఉంటారు. అనేక మంది కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వేధింపులు అనేవి కూడా పూర్తిగా నిర్మూలించాలంటూ కూడా మొదటి నుంచి కార్మిక సంఘాలు చెబుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ 4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్ చాలా ప్రధానమైనవి. ఖచ్చితంగా వీటికి ఒక సొల్యూషన్ చూపించాల్సిందంటూ చెప్పడం జరిగింది. 3వ తేదీన ఆర్టీసీ కార్మికులంతా కూడా చలో బస్ భవన్ పిలుపునివ్వడం జరిగింది. అనంతరం ఈ రోజు చూసుకుంటే కార్మిక కవాతు అనేది నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణ మండపం ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇటు బస్ భవన్ వరకు కూడా వాళ్ళైతే ర్యాలీగా నిర్వహించబోతున్నారు. పెద్ద సంఖ్యలో అందరూ కూడా కార్మికులంతా కూడా రావాలి, ఈ ర్యాలీలో పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే జేఏసీ అయితే పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా చర్చలకైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆర్టీసీ కూడా కొంత లాభాల్లోకి వెళ్తున్న ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. మరోవైపు నిన్న హుస్నాబాద్లో కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా కార్మికులతో భేటీ అవుతా అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకైతే రేపు 11 గంటలకు ఏదైతే రవాణా శాఖ మంత్రి ఇంట్లోనే నేరుగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు 3 సంఘాలు వెళ్ళి రవాణా శాఖ మంత్రిని కలిసే అవకాశం ఉన్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఇంకొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. ఎంతమంది ఏదైతే కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడ్డారో జేఏసీకి సంబంధించిన చైర్మన్ ఈదురు వెంకన్న అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామనే డిమాండ్ ఏదైతే ఉందో దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే మాత్రమే సమ్మె నుంచి బయటకు వస్తాము, లేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో 40,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే దానికి సంబంధించిన ఆర్థిక భారం ఎంత పడుతుంది ఏంటనే పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే తీసుకురావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా కార్మిక సంఘాల జేఏసీ మాత్రం చాలా గట్టిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మెలోకి వెళ్తాం, ఏవైతే తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చెప్పే వాటికి ఎట్టి పరిస్థితులు తలొగ్గమంటూ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరినీ కూడా సమ్మె నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం మీద
పూర్తి స్థాయి వ్యతిరేకత ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో బస్సులు నిలిచిపోతే ఇంకా వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా కూడా వాళ్ళని బయటకు తెప్పించే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో దీనికి సంబంధించి అంటే ఈ రోజు రేపటి లోపల దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీనాక్షి, ఆర్కే, రేపు చర్చల్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మరో దఫా చర్చలపై ఆలోచించే అవకాశం ఉందా? సమ్మెకే వెళ్తారంటారా? ఖచ్చితంగా దీనిపైన ఆర్టీసీ జేఏసీ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు నిన్న ఇచ్చినది కాదు సమ్మె నోటీస్ అనేది, దాదాపు 2 నెలల కిందట సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా కనీసం పిలవలేదు. ఏదైతే కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించిందో కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించిన సమయంలో కూడా ఈ బస్ భవన్ యాజమాన్య మొక్కలు కూడా అంటే ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా కనీసం ఆ చర్చల్లో పాల్గొనలేదు. ఇప్పటివరకు కూడా దీన్ని డ్రాగ్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, చర్చలకు సంబంధించి కొంత డిలే చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఆర్టీసీ జేఏసీ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. మొత్తం 21 డిమాండ్లలో అన్ని డిమాండ్ల పైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా కూడా 4 నుంచి 5 డిమాండ్లు ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో దానిపైన లిఖితపూర్వక హామీ వస్తే మాత్రమే తాము సమ్మె నుంచి బయటకు వస్తాం, లేదు నోటిపూర్వక హామీ మాత్రం ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెకు సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన 96 డిపోల పరిధిలో మొత్తం ఆర్టీసీ జేఏసీ నేతలు మొత్తం కూడా అన్ని డిపోల్లో తిరిగి ఖచ్చితంగా సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఇవ్వడం జరిగింది. సమ్మె ఉదయం 7వ తేదీ ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అప్పట్లో కూడా ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరిస్తే ఉద్యోగాలకు వెళ్తాం, లేదంటే మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా సమ్మెలోకి రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఆర్టీసీలో 10 కార్మిక సంఘాలు ఉండేవి. వాస్తవానికి ఇప్పుడు కార్మిక సంఘాలు లేవు, కాకపోతే 10 కార్మిక సంఘాలు ఉంటాయి. ఈ 10 కార్మిక సంఘాల్లో 7 కార్మిక సంఘాలు సమ్మెకు అనుకూలంగా ఉన్నాయి, మరొక 3 కార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని బస్సులు రోడ్డు ఎక్కుతాయి, ఎన్ని బస్సులు రోడ్డు ఎక్కవు, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎన్ని బస్సులు రోడ్డు ఎక్కుతాయి అనేది మాత్రం కొంత వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా కూడా వీళ్ళని సమ్మె నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలనే చేస్తుంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.